Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. ఈ మధ్య మన కామెంట్ సెక్షన్లో అందరూ నథింగ్ ఫోన్ 1ని ఐఫోన్ 13తో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఈ వీడియోలో అయితే నేను నథింగ్ ఫోన్ని ఐఫోన్తో కంపేర్ చేయొచ్చా అండ్ 34,000 రూపీస్ పెట్టి నథింగ్ ఫోన్ 1 కొనొచ్చా లేదా అని ఈ 2 టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను లీక్స్ వీడియోలో మెన్షన్ చేశాను కార్పాయ్ వచ్చేసి మార్కెటింగ్కి కింగ్ అని. సో వాళ్ళు మనకి అసలు ఫోన్ రిలీజ్ చేయకముందే ఒక లాంచ్ ఈవెంట్లో ఏం చెప్పారు అంటే మేము యాపిల్తో కంపీట్ చేయబోతున్నాము అని చెప్పారు. మనందరికీ తెలిసిందే కదా, కార్పాయ్ వచ్చేసి OnePlus నుంచి సెపరేట్ అయ్యి నథింగ్ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఫర్ సపోజ్ OnePlusతో కంపీట్ అయ్యారనుకోండి, 1% ఉన్న షేర్స్ మహా అయితే 2%, 3% అవుతాయి. అదే కనుక మార్కెట్ లీడింగ్ కంపెనీతో కనుక కంపీట్ అయ్యారనుకోండి, 1% ఉన్న షేర్స్ ఆల్మోస్ట్ 60-70% ఇంక్రీజ్ అవుతుంది కదా. దట్ ఈస్ ద మెయిన్ మోటో అనమాట యాపిల్తో కంపీట్ అవ్వడానికి. యాపిల్ వచ్చేసి మనకి క్లోజ్డ్ ఎకోసిస్టమ్. సో ఈయనేమన్నారు అంటే సిమిలర్ ఎకోసిస్టమ్ నేను ఓపెన్ ఆండ్రాయిడ్లో క్రియేట్ చేయబోతున్నాను అని అన్నారు. సో దట్ ఈస్ వై ఎక్కువగా వాళ్ళు యాపిల్తో అయితే కంపీట్ చేసుకుంటున్నారు. సో ఒకసారి మనం కూడా డిజైన్ నుంచి స్టార్ట్ చేసి నథింగ్ ఫోన్ 1కి ఐఫోన్కి ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్. నథింగ్ ఫోన్ 1 డిజైన్ చూసుకుంటే మనకి ఇది ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తుంది అండ్ షార్ప్ ఎడ్జెస్ అనమాట. యాపిల్ సిరీస్లో కంపేర్ చేసుకోవాలి అనుకుంటే ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 13కి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఫోన్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కంప్లీట్ ఫోన్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం మనకి దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని డిజైన్ చేసినట్టు ఉంటుంది. నేనైతే ఇన్స్పిరేషన్ అని అన్నాను, బట్ కొంతమంది ఏమంటారు కాపీ పేస్ట్ అని చెప్పినా మనం వర్తిస్తాయి వాటికి, బికాస్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి డిజైన్ పరంగా చూసుకుంటే. మనకి ఐఫోన్ ఫ్రంట్ వచ్చేసి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్తో వస్తుంది. నేను ఆల్రెడీ డ్రాప్ టెస్ట్ చేశాను. 10 feet నుంచి డ్రాప్ చేస్తే నాకు డిస్ప్లే మీద జస్ట్ ఒక స్క్రాచ్ పడింది తప్ప డిస్ప్లే అయితే అస్సలు బ్రేక్ అవ్వలేదు. చాలా డ్యూరబిలిటీ ఉంటుంది. అదే నథింగ్ ఫోన్ చూసుకుంటే మనకి గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్తో వస్తుంది. దానికైతే అంత డ్యూరబిలిటీ ఉండదండి. మీరు డేర్ చేసి డ్రాప్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి డిస్ప్లే అంతా నుజ్జు అయిపోతుంది. సో క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది, కంపారిజన్ అయితే లేదు. బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేసరికి నథింగ్ వాళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది బ్యాక్ సైడ్ అనమాట. గ్లిఫ్ ఇంటర్ఫేస్తో వస్తుంది. అంటే దీంట్లో మనకి 900 మినీ ఎల్ఈడీస్ని యూజ్ చేస్తున్నారు. నథింగ్ వాళ్ళు కొంచెం యూనిక్గా ఏమన్నా ఉంది అంటే ఈ ఫోన్ బ్యాక్ అనమాట. ఏ ఫోన్తోనూ కంపేర్ చేయడానికి లేదు, బికాస్ యూనిక్ డిజైన్ ఉంటుంది. నేనైతే పర్సనల్గా మాకు యూఎస్లో నథింగ్ ఫోన్ 1 అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కోసమైనా సరే ఫోన్ పర్చేస్ చేసి ఉండేదాన్ని. బట్ యాపిల్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అంతా ప్రీమియం లుక్ ఉంటుంది. ప్రీమియం యాపిల్ లోగో అండ్ చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. కొంతమంది నథింగ్ ఫోన్ని చూస్తుంటే ఏదో పిల్లలు ఆడుకుంటున్న ఫోన్ లాగా అనిపించవచ్చు. మరి అన్ని లైట్లు వెలగటం ఏంటి అని కూడా కొంతమంది ఫీల్ అవ్వచ్చు. కొంతమంది బ్యాటరీ డ్రైన్ అవుతుందేమో అని కూడా ఫీల్ అవ్వచ్చు. బట్ మనకి యాపిల్ అయితే ప్రీమియం లుక్ ఉంటుంది. మనకి యాపిల్లో వచ్చేసి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. మనం దీన్ని వాటర్లో ఒక 30 minutes వదిలేసినా కానీ ఏమి డ్యామేజ్ అవ్వదు, సూపర్గా వర్క్ అవుతుంది. అదే నథింగ్ ఫోన్ 1కి వచ్చేసరికి దాంట్లో జస్ట్ IP53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని అన్నారు. బట్ దాంట్లో అయితే మనం వాటర్లో ఇమ్మర్స్ చేయలేము, జస్ట్ వాటర్ పైన పడితే సస్టైన్ అవ్వగలదు అంతే. సో డిజైన్ అండ్ డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ యాపిల్ నుంచి ఇన్స్పిరేషన్. బట్ నథింగ్ ఫోన్ని ఒక దగ్గర అప్రిషియేట్ చేయొచ్చు. ఏంటి అంటే బ్యాక్ సైడ్ దగ్గర మనకి ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చారు కదా, అదైతే కొంచెం లైట్గా యూనిక్గా అయితే ఉంటుంది. కమింగ్ టు ద డిస్ప్లే, మనకి ఐఫోన్ వచ్చేసి సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. నథింగ్ ఫోన్ 1 వచ్చేసి జస్ట్ OLED డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి ఐఫోన్లో అయితే హయ్యర్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అండ్ రెజల్యూషన్ పరంగా చూసుకున్నా సరే మనకి ఐఫోన్లో రెజల్యూషన్ ఎక్కువ ఉందన్నమాట. నేనేమి హయ్యర్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడట్లేదు, మినిమం బ్రైట్నెస్ లెవెల్స్ గురించే మాట్లాడుతున్నాను. మనకి ఐఫోన్లో మినిమం వచ్చేసి 800 nits ఉంటుంది. నథింగ్ ఫోన్ 1లో వచ్చేసరికి మనకి జస్ట్ 500 nits దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 1 billion కలర్స్ ఉన్న ఫస్ట్ ఫోన్ కదా మనకి నథింగ్ నుంచి వస్తున్నట్టు. సో 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. బట్ కలర్స్ కానీ లేకపోతే మనకి ఐస్కి అట్రాక్షన్ కానీ ఐఫోనే త్వరగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి ఐఫోన్లో 60Hz ఉంటే నథింగ్ ఫోన్ 1లో వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి అసలు పెర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండు ఫోన్స్ని కంపేర్ చేయడానికే లేదు. బికాజ్ మనకి యాపిల్ ఐఫోన్లో వచ్చేసి A15 Bionic చిప్సెట్ ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్స్లో ది టాప్ మోస్ట్ చిప్సెట్ అనమాట. ఇది ఇస్తున్నంత పెర్ఫార్మెన్స్ మనకి ఏదీ రాదు, అంత టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ నథింగ్ ఫోన్ 1లో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్, కనీసం 8 సిరీస్ చిప్ అన్న ఇస్తే ఓకే, కనీసం ఏమైనా కంపేర్ చేయొచ్చు.
సెవెన్ సిరీస్ చిప్తో A15ని కంపేర్ చేయడం అనేది మూర్ఖత్వం అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు కంపారిజన్ లెవెల్స్ ఏమి ఉండవు. సో ఈ విషయంలో అయితే ఈ రెండు ఫోన్స్ని కంపేర్ చేయడానికే లేదు. సో నెక్స్ట్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్ పరంగా ఒక అందుకు ఒప్పుకోవచ్చు. బికాజ్ దీంట్లో మనకి స్టాక్ ఆండ్రాయిడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. బోల్ట్వేర్ సాఫ్ట్వేర్స్ ఏమీ ఉండవు, అంటే అన్నెసెసరీ యాప్స్ ఏమీ ఉండవు అనమాట. స్టాక్ ఆండ్రాయిడ్కి మనకి ఆ పెద్ద పెద్ద విడ్జెట్స్, ఆ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ ఆండ్రాయిడ్లో అవన్నీ తీసుకొచ్చారు మనకి నథింగ్కి. బట్ ఐఫోన్ విషయానికి వచ్చేసరికి దీంట్లో సాఫ్ట్వేర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ మీరు కనుక ఫర్ సపోజ్ ఈ ఇయర్ ఒక iPhone 13 పర్చేస్ చేస్తే నెక్స్ట్ 7 years వరకు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయా లేదా అనేది. మనకి యాపిల్ వాళ్ళు అయితే 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు అండ్ 6 to 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. బట్ నథింగ్ వాళ్ళు వచ్చేసి జస్ట్ 4 years ఆఫ్ మనకి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు, 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్ మాత్రమే ఉంటుంది. ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే మనం యూస్ చేయలేము. సో నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి ఐఫోన్ కెమెరాస్ ఆర్ ద బెస్ట్ అనమాట. మీరు ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేసుకుంటే 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం వ్లాగింగ్ చేస్తున్నారు, చాలా మంది ఐఫోన్ కెమెరా యూస్ చేస్తే వ్లాగ్ చేస్తారు. బట్ నథింగ్ ఫోన్ 1 విషయానికి వచ్చేసరికి మనం ఆ ఫోన్ జస్ట్ 34,000 రూపీస్కి కొంటున్నామండి. ఒక 34,000 రూపీస్కి కొన్న ఫోన్ని ఐఫోన్ కెమెరాతో కంపేర్ చేయమంటే వి కాంట్ కంపేర్. మనకి ఐఫోన్లో వచ్చేసరికి సినిమాటిక్ మోడ్ ఉంటుంది. ఒక 4K వీడియో తీస్తే అది కంప్లీట్లీ యూజబుల్ వీడియో అయి ఉంటుంది అనమాట. మీరు 4K ఫుల్ వీడియోని యూజ్ చేసుకోవచ్చు. బట్ నథింగ్ ఫోన్ 1 వచ్చేసి మనం 34,000 రూపీస్కి కొంటున్నాం కదా, మనం కంపేర్ చేయాలి అనుకుంటే ఒక 40,000 రూపీస్ రేంజ్లో ఉన్న డివైజెస్తో కంపేర్ చేసుకోవచ్చు తప్ప ఐఫోన్తో అయితే కంపేర్ చేయలేం. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, నథింగ్ ఫోన్ 1 వచ్చేసి 4500 mAh బ్యాటరీ వస్తుంది. సో ఇది 4500 ఉంది. చాలా మంది ఏం భ్రమపడుతున్నారంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 900 మినీ ఎల్ఈడీస్ ఉంటున్నాయి కదా, దీనివల్ల ఫోన్ బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుందేమీ అనుకుంటున్నారు. 1 full డేలో ఈ 900 మినీ ఎల్ఈడీస్ వల్ల మనకి మహా అయితే ఒక 5% ఆఫ్ బ్యాటరీయే డ్రైన్ అవుతుంది. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా నథింగ్ ఫోన్ 1 పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బట్ మనమైతే నథింగ్ బ్యాటరీని ఐఫోన్ బ్యాటరీతో కంపేర్ చేయలేము. బికాజ్ ఐఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. మీరు లైట్గా యూజ్ చేశారనుకోండి మనకి మోర్ దెన్ 1 day వస్తుంది ఫుల్ 100% బ్యాటరీ. నథింగ్ ఫోన్ 1 వచ్చేసి మీరు లైట్గా యూజ్ చేసినా మీడియంగా యూజ్ చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డేకి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి మనం iPhone 12 కంపేర్ చేసుకుంటే 50,000 to 60,000 రూపీస్ ఉంటుంది. అదే iPhone 13 ప్రైస్ వచ్చేసి 70,000 నుంచి 80,000 రూపీస్ లోపు ఉంటుంది. నథింగ్ ఫోన్ 1 ఫస్ట్ ఫోన్ కాబట్టి మనకి దీని ప్రైస్ 34,000 రూపీస్ ఉంది. సో మనం ఈ రెండింటిని అయితే అసలు కంపేర్ చేయలేము. కంపెనీ వాళ్ళు ఏంటంటే మేము యాపిల్తో కంపీట్ చేస్తున్నాము అని చెప్పారు, యాపిల్ నుంచి ఇన్స్పిరేషన్గా డిజైన్ తీసుకున్నారు. కానీ మనం పర్సనల్గా అసలు ఈ రెండు డివైసెస్ని కంపేర్ చేయడానికే లేదు, రెండిటి కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో మనకి 70,000 రూపీస్ డివైస్లో వస్తున్న స్పెసిఫికేషన్స్ డిఫరెన్స్, 34,000 రూపీస్లో వస్తున్న నథింగ్ ఫోన్ స్పెసిఫికేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకు అర్థమవుతుందా మరి? నీకు అర్థమవుతుందా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 34,000 రూపీస్కి నథింగ్ ఫోన్ 1 పర్చేస్ చేయొచ్చా లేదా అని. సో నేనైతే మీకు ఈ డివైస్లో ఉన్న ఒక 3 ప్రోస్ చెప్తాను. ఈ ప్రోస్ మీకు నచ్చితే కనుక మీరు ఈ డివైస్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రో వచ్చేసి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న 900 మినీ ఎల్ఈడీస్. మన ఛానల్లో ఆల్రెడీ నేను డిఫరెంట్ వీడియోస్ పెట్టాను, ఏ రింగ్ టోన్కి ఎల్ఈడీస్ ఎలా గ్లో అవుతున్నాయి అనేది. మీ కనుక ఆ ఎల్ఈడీస్ నచ్చి ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ నచ్చితే మీరు ఈ డివైస్ని పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకి ఫోన్ డిజైన్ అనమాట. సో మనకి దీని ప్రైస్ వచ్చేసి 34,000 రూపీస్ ఉంటుంది. బట్ సిమిలర్గా మనకి ఐఫోన్ని చూసినట్టే ఉంటుంది. 70,000 రూపీస్ పెట్టి మనం ఐఫోన్ పర్చేస్ చేయలేని వాళ్ళు 34,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ పర్చేస్ చేసి ఐఫోన్ లాగా ఉంది చూడడానికి అని ఫీల్ అవ్వచ్చు, చూడడానికి మాత్రమే. సో ఇది వచ్చేసి సెకండ్ ప్రో. థర్డ్ వచ్చేసి స్టాక్ ఆండ్రాయిడ్. మనకి దీంట్లో బోల్ట్వేర్ అయితే ఉండదు. యాప్స్ అనేవి స్టాక్ ఆండ్రాయిడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా స్మూత్గా అనిపిస్తుంది. సో ఈ స్టాక్ ఆండ్రాయిడ్ కోసం ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ ఇట్. సో అసలు ఈ ఫోన్ ఎందుకు కొనకూడదు, అసలు దీనిలో ఉన్న కాన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్. సో మనకి దీంట్లో 34,000 రూపీస్ పెడితే జస్ట్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ఫోన్ చిప్సెట్ వస్తుందా. బట్ మార్కెట్లో చూసుకుంటే 30,000 నుంచి 50,000కి దీనికన్నా బెటర్ చిప్సెట్ ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే ఉంది, రూపీస్లో ది బెస్ట్ డివైసెస్ అని. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సెకండ్ ఏంటి అంటే మనకి నథింగ్ కంపెనీ నుంచి ఫస్ట్ టైం వస్తున్న ఫోన్ కాబట్టి మనకి ఆ ఫోన్లో అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఆన్లైన్లో చూస్తే చాలామంది ఇష్యూస్ 1-2 ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారు. బట్ మరి నథింగ్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఇష్యూస్ని రెక్టిఫై చేస్తారు అనేది వెయిట్ చేసి చూడాలి. కాకపోతే ఏంటి అంటే కొత్త కంపెనీ, మళ్ళీ వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో ఫస్ట్ ఫోన్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మేబీ సెకండ్ ఫోన్ నుంచి మనకి సర్వీస్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా అయితే ఇన్ డెప్త్గా వచ్చేస్తుంది.
సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ప్రైస్ రేంజ్కి అయితే మనకి వీక్ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అంత పర్ఫెక్ట్ సపోర్ట్ లేదు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఎక్కువ వాట్స్ని అయితే సపోర్ట్ చేయట్లేదు. ఈ ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ ఫోన్స్లో అయితే మనకి 65 వాట్ సపోర్ట్ ఉంటున్నాయి, 45 వాట్ సపోర్ట్ ఉంది, బట్ దీంట్లో అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి బాక్స్లో అడాప్టర్ రాదు. సో చూసారు కదా, ఇవైతే మనకి నథింగ్ ఫోన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మనకి కంపెనీ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు కదా అని మనం పర్సనల్గా ఐఫోన్తో కంపేర్ చేయలేము. సో మీరు కంపేర్ చేసి మోసపోవద్దు. మీరు కనుక ఐఫోన్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఐఫోన్ 13 కానీ ఐఫోన్ 12 కానీ పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో. ఎందుకు మనం నథింగ్ ఫోన్ వన్ని ఐఫోన్తో కంపేర్ చేయకూడదు అనేది ఇన్ డీటెయిల్గా చెప్పాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.